కాబట్టి ఇక అది సెకండరీ థింగ్. ఇక భూదాన్ భూముల విషయం మీద ఈడీ హైకోర్టుకి ఒక నివేదిక సమర్పించింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ భూదాన్ భూముల పాత్రలో ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర ఉంది. తెలిసి కూడా భూదాన్ భూములను కొన్నారు. ఇంకా చాలా విషయాలు బయటపెట్టి ఉంది. అన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం, మీరు తగిన సమయంలో తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈడీ నిన్న వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి ఆ దర్యాప్తు నివేదికను కూడా హైకోర్టుకు సమర్పించింది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏమన్నాయో ఇక్కడ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల స్వాహాకు పక్క ప్రణాళికతో కుట్ర పన్నినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈడీ తేల్చి చెప్పింది. తప్పుడు వారసత్వ పత్రాలతో పాటు ఫోర్జరీ పత్రాలను ఆమోదించి రికార్డుల్లో నమోదు చేసి విక్రయాలకు అవకాశాలు కల్పించడంతో ప్రైవేటు వ్యక్తులతో పాటు తహసీల్దార్, కలెక్టర్, సిసిఎల్ఏ కార్యాలయాల వరకు పలువురి పాత్ర ఉందని పేర్కొంది. తదుపరి దర్యాప్తులో మరికొందరు ఉన్నతాధికారుల పాత్ర బయటికి రావచ్చని వెల్లడించింది. సర్వే నెంబర్ 181, 182లకు సంబంధించి భూదాన్ భూముల స్వాహాకు ప్రయత్నాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పేసి హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో ఈడీ చెప్పింది. నాగారం గ్రామంలో ఉన్న 181, 182, 194, 195 సర్వే నెంబర్లు అన్నీ కూడా భూదాన్ భూములకు సంబంధించినవి. ఆ భూముల అక్రమాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదట. సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలం చెందిన పీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ వేసారు. దీని మీద జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ప్రతివాదులైన ఈడీతో పాటు భూదాన్ భూములు కొలుగ చేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బంధువులకు కూడా నోటీసులు జారీ చేసారు. కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించింది హైకోర్టు. అయితే ఈడీ దీనికి సంబంధించిన ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ ఇటీవల ఒక కౌంటర్ దాఖలు చేశారు. ఆయన చేసినటువంటి ఆ దర్యాప్తులు ఏం తేలిందంటే 2023 మార్చి 13న మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆధారంగా వేస్తే హైకోర్టుకు చాలా విషయాలు తెలిసినాయి. సర్వే నెంబర్లు ఏవైతే 181, 182 ఉందో అందులో 100 ఎకరాలకు పైగా నవాబ్ హజీ అలీ ఖాన్కు చెందినవి. 1956లో ఈ నవాబ్ హజీ అలీ ఖాన్ అంటే ఆయన భూదాన్ బోర్డుకు 50 ఎకరాలు అప్పగిస్తేందుకు లేఖ రాసిండు. 1995లో తహసీల్దారు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఏంటి అవి 181/1, 181/2, 181/3, 181/5 181/6, 182లలోని 50కి పైగా ఎకరాలను కుమారులు అక్బర్ అలీ ఖాన్, ఫరూక్ అలీ ఖాన్లకు ఆయన కానుకగా ఇవ్వగా భూ సంస్కరణల ట్రిబ్యునల్ దాన్ని ఆమోదించింది. 2005లో దస్తగిరి షరీఫ్, ముజాఫర్ హుస్సేన్లు ఈ భూములను విక్రయించారు, అమ్మిరు. 181 మిగిలిన భూమిని గైరాన్ సర్కారు భూములుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత సంవత్సరం నవాబ్ హజీ ఖాన్ మృతి చెందితే తన తండ్రి భూమిని కానుకగా ఇచ్చారని చెప్పి ఆయన బిడ్డ వచ్చింది కాదరున్నిసా. 9 ఏళ్ల తర్వాత తప్పుడు బాగా పరిష్కార ఒప్పందం పొందింది. కాదరున్నిసా ఆమె కుమారుడు మనవర్లతో పాటు ఆ భూమిని ఏదైతే అప్పుడు గైరాన్ భూమిగా సర్కారు ప్రకటించిందో, గవర్నమెంట్ ప్రకటించిందో అప్పుడు ప్రభుత్వం లేదు ఈ భూమి మన ఆయన నాకు కానుకగా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ బిడ్డ కాదరున్నిసా వచ్చి రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ మొత్తానికి అవన్నీ కూడా తారుమారు చేసి అఫిడవిట్లు పెట్టి సొంతం చేసుకొని చాలామంది 2017లో భూదాన్ యజ్ఞ బోర్డు డినోటిఫై చేసి నకిలీ ఫోర్జరీ లేఖలు సృష్టించి అధికారులకు ఇచ్చి ఆ భూములను 50 ఎకరాల భూములని ఐఏఎస్లు, ఐపీఎస్లు రకరకాల హోదాల్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకు, అధికారులకు మ్యూటేషన్ కూడా లేకుండానే మ్యూటేషన్ చేసి దీన్ని ఆ భూములను అమ్మిర్రు. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రభుత్వానికి ఈ భూదాన్ భూములు అమ్మడం ద్వారా మొత్తము 17,50,00,000 నష్టం వాటిల్లింది. దస్తగిరి షరీఫ్ ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు 2023 మార్చి 13న ఎఫ్ఐఆర్ చేశారు. కాదరున్నిసా, మహమ్మద్ మునవర్ ఖాన్, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేసు నమోదైంది. గత మండల రిజిస్ట్రార్ అధికారి ఆర్పి జ్యోతి సహకారంతో ఈ భూములన్నీ కూడా అమ్మిరట. కాదరున్నిసా, మునవర్లు మోసపూరితంగా మ్యూటేషన్ చేయించుకొని 11 విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 40 ఎకరాలను విశ్వనాథ్ రెడ్డి, సంతోష్ కుమార్లకు 13.5 కోట్లకు అమ్మిరు. వీరిద్దరు కలిసి ఆ భూమిని మళ్ళా ఈపీఐఎల్కు 17.5 కోట్లకు అమ్మిరు. సో ఈ బిల్డర్ పరం కావడంతో 17.5 కోట్ల భూమి ప్రభుత్వానికి ఆ 17.5 కోట్ల నష్టం అనేది
వచ్చింది. ఇక సర్వే నెంబర్ 194లో కూడా చాలా అక్రమాలు ఉన్నాయని చెప్పేసి ఈ భూదాన్ భూముల విషయంలో ఈడీ ఇప్పటికే హైకోర్టుకి కౌంటర్ దాఖలు చేసింది. మరి ఈ ఈ నివేదిక ఆధారంగా ఇందులో ఉన్నటువంటి దర్యాప్తులో తేలినటువంటి నిజాల ఆధారంగా ఎవరైతే ఈ భూదాన్ భూములను స్వాహా చేద్దామని చూసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఈడీ కోరుతూ ఉన్నది. ఇది ఇట్లా ఉంటే ఇక మరిన్ని వార్తలు వెలుగులో ఉన్నది ఒకసారి చూద్దాం. ఇక 3 నెలల వర్షాకాల నేపథ్యంలో 3 నెలల రేషను ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.